వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్కూళ్లు రీఓపెన్ అయ్యే మొదటి రోజే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పౌష్టికాహార స్కీమ్తో బడిలో పిల్లల అటెండెన్స్ పెరగడంతో పాటు డ్రాపౌట్స్ భారీగా తగ్గుతాయని భావిస్తోంది. ఈ స్కీమ్ కోసం 720 కోట్లు కేటాయించింది. బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు సంబంధించి మెనూ రిలీజ్ చేశారు అధికారులు. సర్కారు బడి పిల్లల బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మెనూ రెడీ చేశారు. వారంలో 6 రోజులు 5 రకాల టిఫిన్లు ఇవ్వనున్నారు. 2 రోజులు మిల్లెట్ ఇడ్లీ, ఓ రోజు మిల్లెట్ ఉప్మా, 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావా ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 2న స్కూల్ రీఓపెనింగ్ రోజు నుంచే విద్యార్థులకు సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 26,178 సర్కారు బడుల్లో 19 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం ఏమీ తినడం లేదని, దీంతో చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని పలు రిపోర్టులు తేల్చాయి. దీంతో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 12 నుంచి దీనిని అమలు చేయనుండగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మెనూ రిలీజ్ చేశారు. తాజా బడ్జెట్లోనూ ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం 720 కోట్లు కేటాయించింది. ఉదయాన్నే పౌష్టికాహారం ఇవ్వడంతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సర్కార్ భావిస్తోంది. మెనూలో మంగళ, గురువారాల్లో మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా, సోమవారం దోశ, బుధవారం పూరి, శనివారం బోండా ఇవ్వనున్నారు. విద్యార్థులకు టిఫిన్లే కాకుండా వారి ఎదుగుదల కోసం పాలు, రాగి జావను కూడా మెనూలో చేర్చారు. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు, మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ పంపిణీ చేయనున్నారు. ఈ స్కీమ్ అమలు కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. టిఫిన్ కోసం 540 కోట్లు, పాల సరఫరా కోసం మరో 180 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు SC/ST సబ్ ప్లాన్ నిధుల కింద కేటాయించనున్నారు. అయితే ఈ పౌష్టికాహార స్కీమ్తో బడిలో పిల్లల అటెండెన్స్ పెరగడంతో పాటు డ్రాపౌట్లు తగ్గుతాయని భావిస్తోంది ప్రభుత్వం.